యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు ఇంతలా చెప్పాక నాకు కూడా అభితో ఉండడమే బెటర్ అనిపిస్తుంది. నా వాట ఆస్తి తీసుకొని అభి దగ్గరికి వెళ్దాం. ఆ డబ్బుతో అభిని బిజినెస్ చేయమని చెప్దాం. చాలా మంచి ఆలోచనండి. ఎలాగో ఆ ఎమ్మెల్యేతో కలిసి మీరు అఖిల్ బిజినెస్ చేయాలనుకున్నారు కదా, అదేదో మీరు అభి కలిసి చేయండి. బిజినెస్ చేద్దామంటే అభి ఒప్పుకోవచ్చు. అలా చెయ్యి భాస్కర్, నువ్వు అభి కలిసే ఉండొచ్చు. రేపే ఆ పని చేస్తానమ్మా. ఈ అఖిల్తో విడిపోయి అభితో కలుస్తాను. అమ్మ పెద్దోడా, నువ్వు చిన్నోడితో విడిపోతే నా గతేం కావాలి? మీ పాటికి మీరు విడిగా ఉంటే నా ఎంటర్టైన్మెంట్ ఎలా? చెప్తాం మీ సంగతి. ఏం నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నిజమా ఆంటీ? నా చెవులతో విన్నది, కళ్లతో చూసింది మీకు చెప్తున్నాన్రా. రేపు శ్రావ్యాని కాలేజీకి పంపించి పెద్దోడు పావని మన అభి దగ్గరికి వెళ్ళిపోతారట. పెద్దోడు వాడి వాటాను అభికిచ్చి వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్ చేస్తారట. పీడ పోయింది. పెద్ద బావ పావని అక్క ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అత్తయ్య కూడా ఆ ఇంటికే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇల్లంతా మనదే, హ్యాపీగా ఉండొచ్చు. నేనెటూ వెళ్ళనే, మీతోనే ఉంటాను. కాని పెద్దోడు పావని కూడా ఇక్కడే ఉంటే బావుంటుంది. వెళ్ళిపోవాలని వాళ్ళనుకున్నప్పుడు మనం అప్పుడు ఎందుకంటీ? మీరు మాతోనే ఉండండి, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అన్నయ్య కూడా మనతోనే ఉండాలి హారిక. ఏ బ్రదర్ సెంటిమెంటా? కాదు, బిజినెస్ సెంటిమెంట్. అదేం సెంటిమెంట్ రా? ఆ ఎమ్మెల్యే మా ఇద్దరితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు అన్నయ్య తన వాటా తను తీసుకెళ్ళిపోతే నా ఒక్కడి షేర్ సరిపోదు, వచ్చే ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మావయ్యని పార్ట్నర్గా తీసుకుందాం. బావగారు ఎందుకు? మీ మామ ఆస్తి మనం కొట్టేస్తే నీకు ఓకేనా? అఖిల్, నువ్వలా చేస్తావా? మా అన్నయ్యని అదే చేయబోతున్నాను. ఎమ్మెల్యే గారి దృష్టిలో వాడిని పార్ట్నర్ని చేసి వాడి వాటా కూడా మనమే లాగేసుకుందాం. ఆ తర్వాత వాణ్ణి వదిలించుకుందాం. అప్పుడు వాడు ఆ అభిరామ్ దగ్గరికి వెళ్ళినా, ఏ గంగారాం దగ్గరికి వెళ్ళినా కూడా మనకనవసరం. నువ్వు సూపర్ అఖిల్, తెలివంటే నీదే. కాని పెద్దోడు నీ మాట వింటాడా అఖిల్? ఆ పావని పడనిస్తుందా? వాళ్ళిద్దరూ నీ మాట అస్సలు వినరు. పైగా మీ అమ్మ కూడా వాళ్ళ వైపే ఉంది. నువ్వు మా ఇద్దరిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు అత్తయ్య. నేను అన్నయ్యని చాలా దగ్గర నుంచి చూశాను. వాడికి తెలివి లేదు గాని సెంటిమెంట్ చాలా ఉంది. ఆ సెంటిమెంట్తో కొడతాను. నీ దగ్గర అంత టైం లేదు కదరా. వాళ్ళిద్దరూ రేపొద్దున్నే వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకున్నారు. ఈ నైట్ అంతా టైం ఉంది కదా అత్తయ్య. నైట్కి నైటే ఏం చేయబోతున్నావు అఖిల్? మీ అన్నయ్య మైండ్ని ఎలా మార్చబోతున్నావు? నీ ప్లాన్ ఏంటి? చెప్పను, రేపు మీరే చూడండి. అబ్బా చెప్పచ్చు కదరా, మాకు కూడా నీ ప్లాన్ ఏంటో తెలిస్తే బాగుంటుంది కదా. దేనికి? పాడు చేయడానికా? మీరిద్దరూ ప్లాన్ చేస్తే ఏమవుతుందో నేను చూశాను కదా. మిమ్మల్ని కూడా నా ప్లాన్లో పార్ట్నర్స్ని చేస్తే అది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఓకే అఖిల్, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వేం చేస్తావో చెయ్యి. ఈ ఆస్తంతా మనదే కావాలి. రేపు నా పర్ఫార్మెన్స్ ఏంటో మీరే చూస్తారు కదా. దెబ్బకి అన్నయ్య మైండ్లో ఉన్న దెయ్యాన్ని పారిపోయేలా చేస్తాను. అమ్మ వదిన ఎన్ని చెప్పినా వినకుండా అన్నయ్య నా మాటే వినేలా చేస్తాను.
ఏమైనా అఖిల్ జీనియస్ ఆంటీ. తన టాలెంట్ ని చూసి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందు వాడికి నీ తెలివితేట లేవే. నేను పెళ్లి చేసుకున్నాక ఇలా తయారయ్యాడు. ఆంటీ, అంటే నా టాలెంట్ అంతా వచ్చిందంటున్నారా? అవును, కొంపలు ముంచే నీ తెలివి, మీ అమ్మ తెలివి అఖిల్కి వచ్చింది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం చేత కాదు కానీ ఇంకొకరిని నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. ఆస్తి నా చేతిలోకి రాగానే ముందు దీన్ని తన్ని తరిమేయాలి. విషయం కక్కేశాను. పెద్దోడిని చిన్నోడు ఆపుతాను అంటున్నాడు. ఇద్దరూ కలిసి ఉంటే నా ఎంటర్టైన్మెంట్ కి ఎలాంటి బ్రేకు ఉండదు. నేను హ్యాపీ. కాఫీ నాన్నకిచ్చారా? పొద్దున్నే మంచినీళ్ళు ఇచ్చాను, తాగనన్నారు. తర్వాత కాఫీ ఇచ్చాను, వద్దన్నారు. టిఫిన్ ఏం తింటారు అని అడిగాను, ఏమీ తినను అన్నారు. ఎందుకు? ఆయన ఒంట్లో బాలేదా? ఆ విషయం కూడా అడిగాను. ఒంట్లో బాగుంది, మనసే బాలేదు అన్నారు. ఇదంతా నైట్ టాపిక్ గురించా? ఆ విషయం నేను అడగలేదు. కావాలంటే మీరే అడగండి. ఎక్కడున్నారు? లోపలున్నారు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? బోండా. నువ్వు వెళ్ళి దాక్కో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? కాకరకాయ. నువ్వు వెళ్ళి దాక్కో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? బోండా. నానా కాఫీ తాగండి. నానా కాఫీ తాగండి. నువ్వు మన ఊరికి వస్తానంటేనే తాగుతా. ఇప్పుడు ఊరికెందుకు నానా? అక్కడ మన పొలాలన్నీ బేరం పెడతాను. మంచి రేటు వస్తే అమ్ముదాం. అదొద్దని చెప్పాను కదా నాన్న. నేను కావాలంటున్నాను. నా మాట వినండి నాన్న. పెద్దవాణ్ణి. నా మాట నువ్వు వినాలా, నీ మాట నేను వినాలా? అది కాదు నాన్న. అంతేలే. కన్న పిల్లలు నా మాట వినరు. కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసినా నువ్వు కూడా నా మాట వినవు. నా బాధ ఎవరికీ అర్థం. మీతో ఉంటాను. పొలం అమ్మడం కుదరదు నాన్న. పోనీ నాతో ఊరొచ్చేయండి. ఇక్కడ నీకేం పనిలేదు కదా, అంతా కలిసి అక్కడే ఉందాం. వద్దు నాన్న. అన్నయ్య అఖిల అపార్థం చేసుకుంటారు. వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అభి? ఆలోచించడానికి నాకు వాళ్ళు మాత్రమే ఉన్నారు నాన్న. ఇదిగో అభి, ఈ మంచితనమే వద్దనేది. వాళ్ళకి నీ గురించి ఆలోచన లేదు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ భార్యా పిల్లల గురించి ఆలోచించు. నా గురించి ఆలోచించు. ఊళ్ళో ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉండొచ్చు. సారీ నాన్న, మేము రాలేం. వెళ్దాం డాడీ, మన విలేజ్ చూసి చాలా డేస్ అయ్యింది. అవును డాడీ, ఎలాగో మాకిప్పుడు హాలిడేసే కదా, విలేజ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. మా ఫ్రెండ్స్ అంతా సమ్మర్ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నారు డాడీ. మనం కూడా విలేజ్ కి వెళ్దాం. చూసావా అభి, పిల్లలు కూడా ఊరెళ్దాం అంటున్నారు. ఒప్పుకో అభి. మనం ఎటు వెళ్ళడం లేదు పిల్లలు.
ఈ హాలిడేస్లో మిమ్మల్ని మీకు ఇష్టమైన గేమ్స్లో జాయిన్ చేస్తాను, నేర్చుకోండి. మాకు గేమ్స్ అయ్యి వద్దు డాడీ, విలేజ్కి వెళ్దాం. విలేజ్లో గేమ్స్ ఆడుకుందాం డాడీ. అది కాదు డాడీ. చెప్పింది వినండి. అలా చేయకండి. నానా, మీరు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండండి, మీతో ఊరికైతే రాము. మీరు ఊరికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అభి. మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఏంటమ్మా అభికి అంత మొండి పట్టుదల? ఎలా మార్చాలి? అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది మావయ్య? ఆయన్ని పెంచిన మీకే ఆ విషయం బాగా తెలుసు. అలా కాదమ్మా, నువ్వు చెప్తే అభి వింటాడు. నా కోసం వాడిని ఒప్పించమ్మా. మీరు చెప్తేనే వినలేదు, నేను చెప్తే ఎలా వింటారు మావయ్య? ఏం తల్లి, నువ్వు కూడా నన్ను సతాయిస్తున్నావా? మీ భార్యాభర్తలు ఒకటేనని నిరూపించావు కదమ్మా. అదేం లేదు మావయ్య. నిజానికి ఆయనని కొన్నాళ్ళు ఎటైనా దూరంగా తీసుకువెళ్ళాలని నాకు కూడా ఉంది. ఈ గొడవల నుంచి ఆయన్ని దూరంగా తీసుకువెళ్తే కానీ ఆయన ప్రశాంతంగా ఉండలేరు మావయ్య. అందుకు మన ఊరే బెస్ట్ అమ్మా. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, వెలుతురు, కల్మషం లేని మనుషులు ఎలాంటి మానసిక ఒత్తిళ్లైనా ఇట్టే తగ్గిస్తాయి. అందుకే కదమ్మా ఇక్కడెంత పెద్ద గొడవ జరిగినా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లాలనుకోవడంలో నా స్వార్థం కూడా ఉందమ్మా. అభిని ఈ చేతులతో పెంచాను. అభి బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. భాస్కర్, అఖిల్, హారికలు అభిని, నిన్ను, పిల్లల్ని ఎంతలా గాయపరిచారో నాకు తెలుసమ్మా. మనసులో చాలా బాధగా ఉందమ్మా. తప్పంతా నాదే అనిపిస్తోంది. పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నానమ్మా. అభిని ఊరికి తీసుకురా తల్లి. అలాగే మావయ్య. ఏం చేస్తే ఆయన ఒప్పుకుంటారో నాకు తెలుసు. అయితే మీరు ఊరికొస్తున్నారు కదమ్మా? మనం విలేజ్కి వెళ్తున్నాం. అను, కీర్తి, బన్నీ మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. మేమేం చేయాలి మమ్మీ? ఏం చేయాలో చెప్పు మమ్మీ, చేస్తాం. చెప్పు మమ్మీ, మేమేం చెయ్యాలి? ఓకే మమ్మీ. మావయ్య, ఇది మన ప్లాన్ అన్నట్టు ఆయనకి అనుమానం రాకూడదు. ప్లాన్కి తిరుగులేదమ్మా. ఇప్పుడు మనం ఊరికి వెళ్తున్నామనే నమ్మకం నాకొచ్చింది. ఆల్రెడీ కాల్ చేశాను. ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అభి దగ్గరికి ఎప్పుడు వెళ్తావు భాస్కర్? ఇప్పుడే అమ్మా, ఈరోజే అభి దగ్గరికి వెళ్తున్నాం. లగేజ్ కూడా సర్దుంచానత్తయ్య. అయితే మీరు అక్కడికి చేరుకున్నాక ఒక మాట చెప్పండి, నేను కూడా వీలు చూసుకుని వస్తాను. అత్తయ్య, అఖిల్ను హారికను పిలువు. ఎందుకురా, ఏమైంది? పిలవమని చెప్తున్నానుగా. ఒరే చిన్నాడా, హారిక, పెద్దోడు పిలుస్తున్నాడు. చిన్నోడు ఏం ప్లాన్ చేశాడో ఏంటో, టెన్షన్గా ఉంది. అఖిల్, ఇక్కడికి వెళ్తున్నాం. కాసేపు కామ్గా ఉండు. వీళ్ళేంటి బ్యాగులతో బయటకొచ్చారు? ఏంటన్నయ్య, నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను. ఎందుకు? ఆ బ్యాగులేంటి? హారిక నేను వెళ్ళిపోతున్నాం అన్నయ్య. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇదేం ట్విస్ట్? ఇదేమీ నాకు తెలీదు. ఇక ఈ ఇంటికి మాకు ఏ సంబంధం లేదు. మేము ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకురా, ఏమైంది? ఇంకా ఏం కావాలన్నయ్య? నీకు నీ తోడబుట్టిన తమ్ముడి కంటే ఆ పరాయి మనిషి ఎక్కువయ్యాడు. అతని మాటలు నమ్మి మమ్మల్ని అనుమానించావు, అందరిలో అవమానించావు. నాకు నువ్వంటే గౌరవం ఉందన్నయ్య, ప్రేమ ఉందన్నయ్య. ఎందుకంటే మనం ఒక అమ్మా నాన్న పిల్లలం. రక్తం పంచుకుని పుట్టాం, కలిసి పెరిగాం. కానీ ఎవరో బయటి మనిషి వల్ల నువ్వు నన్ను అలా అనడం నాకు చాలా బాధ అనిపించింది. ఇదంతా అతని వల్లే కదా. శ్రావ్య పెళ్లి ఫిక్స్ అయిందనే కదా అన్నయ్య. నేనేం నిన్ను తప్పు పట్టట్లేదు. ఎప్పటికీ నువ్వు తప్పు చేసావని అనుకోను కూడా. ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి, ఆ దేవుడి కంటే ఎక్కువ. బాగానే సోపేస్తున్నాడు. అందుకే అన్నయ్య, మిమ్మల్ని బాధ పెడుతూ మేము ఈ ఇంట్లో ఉండలేము. ఈ ఇల్లు నీదే, ఈ ఆస్తి మొత్తం నీదే. నా వాటా ఆస్తి కూడా నువ్వే తీసుకో అన్నయ్య. నాకు సింగిల్ రూపీ కూడా అవసరం లేదు, అంతా నీదే. నువ్వు ఆగు హారిక. నాకు నా అన్నయ్య కంటే ఆస్తి ఎక్కువ కాదు. అన్నయ్య హ్యాపీగా ఉండాలి. అన్నయ్య కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. బట్ సారీ అన్నయ్య, మేము మీతో కలిసి ఉండలేము. ఈ క్షణమే వెళ్ళిపోతున్నాం. నాకు తెలుసన్నయ్య, మేం వెళ్ళిన వెంటనే నువ్వు మళ్ళీ అతన్ని వెనక్కి తీసుకొస్తావు. ఆస్తి మొత్తం అతని చేతుల్లోనే పెడతావు. అతను మళ్ళీ నిన్ను బానిసలా చేసుకుంటాడు.
పనివాడి కంటే హీనంగా చూస్తాడు. ఎంతైనా పరాయివాడు కదా అన్నయ్య. నాలా నీ సొంత తమ్ముడు కాదు కదా. కానీ ఏం చేస్తాను, నువ్వు నన్ను నమ్మట్లేదు. నీకు ఆస్తి ఇచ్చానని, శ్రావ్య పెళ్లి కుదిర్చాడని అతన్నే నమ్ముతున్నావు. పర్వాలేదన్నయ్య, పర్వాలేదు. నేను హారిక ఎలాగోలా బతికేస్తాం. నువ్వు హ్యాపీగా ఉండాలి, వదిన హ్యాపీగా ఉండాలి, శ్రావ్య హ్యాపీగా ఉండాలి.